సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను శనివారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. లోక్సభతో పాటుగానే ఆంధ్రప్రదేశ్తో సహా 5 రాష్ట్రాల అసెంబ్లీకి కూడా పోలింగ్ తేదీలను ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో విశ్వసనీయ సమాచారం మేరకు ఎన్నికల షెడ్యూల్ ఇలా ఉండొచ్చని తెలుస్తోంది. ఏప్రిల్ 11న మొదటి ఫేజ్ మొదలవుతుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నట్టు సమాచారం. ఏపీలో మొత్తం స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నట్టు తెలిసింది. అలాగే మొత్తం 7 విడతల కింద ఆయా రాష్ట్రాలు లోక్సభ ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలిసింది. ఫేజ్ 1 ఏప్రిల్ 11, 91 సీట్లు, 20 రాష్ట్రాలు. ఆంధ్రప్రదేశ్ మొత్తం 25, అరుణాచల్ ప్రదేశ్ 2, అస్సాం 5, బీహార్ 4, ఛత్తీస్గఢ్ 1, జమ్మూ కశ్మీర్ 2, మహారాష్ట్ర 7, మణిపూర్ 1, మేఘాలయ 2, మిజోరం 1, నాగాలాండ్ 1, ఒడిషా 4, సిక్కిం 1, తెలంగాణ 17, త్రిపుర 1, యూపీ 8, ఉత్తరాఖండ్ 5, పశ్చిమ బెంగాల్ 2, అండమాన్ నికోబార్ దీవులు 1, లక్షద్వీప్ 1. ఫేజ్ 2 ఏప్రిల్ 18, 97 సీట్లు, 13 రాష్ట్రాలు. అసోం 5, బీహార్ 5, ఛత్తీస్గఢ్ 3, జమ్మూ కశ్మీర్ 2, కర్ణాటక 14, మహారాష్ట్ర 10, మణిపూర్ 1, ఒడిషా 5, తమిళనాడు మొత్తం 39, త్రిపుర 1, ఉత్తరప్రదేశ్ 8, పశ్చిమ బెంగాల్ 3, పుదుచ్చేరి 1. ఫేజ్ 3 ఏప్రిల్ 23, 115 సీట్లు, 14 రాష్ట్రాలు. అసోం 4, బీహార్ 5, ఛత్తీస్గఢ్ 7, గుజరాత్ మొత్తం 26, గోవా మొత్తం 2, జమ్మూ కాశ్మీర్ 1, కర్ణాటక 14, కేరళ మొత్తం 20, మహారాష్ట్ర 14, ఒడిషా 6, యూపీ 10, పశ్చిమ బెంగాల్ 5, దాద్రా నాగర్ హవేలీ 1, డామన్ డయ్యూ 1. ఫేజ్ 4 ఏప్రిల్ 29, 71 సీట్లు, 9 రాష్ట్రాలు. బీహార్ 5, జమ్మూ కాశ్మీర్ 1, జార్ఖండ్ 3, మధ్యప్రదేశ్ 6, మహారాష్ట్ర 17, ఒడిషా 6, రాజస్థాన్ 13, ఉత్తరప్రదేశ్ 13, పశ్చిమ బెంగాల్ 8. ఫేజ్ 5 మే 6, 51 సీట్లు, 7 రాష్ట్రాలు. బీహార్ 5, జార్ఖండ్ 4, జమ్మూ కాశ్మీర్ 2, మధ్యప్రదేశ్ 7, రాజస్థాన్ 12, ఉత్తరప్రదేశ్ 14, పశ్చిమ బెంగాల్ 7. ఫేజ్ 6 మే 12, 59 సీట్లు, 7 రాష్ట్రాలు. బీహార్ 8, హర్యానా 10, జార్ఖండ్ 4, మధ్యప్రదేశ్ 8, యూపీ 14, పశ్చిమ బెంగాల్ 8, ఎన్సీఆర్ మొత్తం 7. ఫేజ్ 7 మే 19, 59 సీట్లు, 8 రాష్ట్రాలు. బీహార్ 8, జార్ఖండ్ 3, మధ్యప్రదేశ్ 8, పంజాబ్ మొత్తం 13, పశ్చిమ బెంగాల్ 9, చండీగఢ్ 1, ఉత్తరప్రదేశ్ 13, హిమాచల్ ప్రదేశ్ మొత్తం 4.